ఉగ్రవాదంతో అట్టుడుగుతున్న దేశం భారత్లో ప్రజాస్వామ్యాన్ని తప్పుపడుతోంది. మిలిటరీ సాయంతో నడుస్తున్న ప్రభుత్వం ఇండియాలో ఎన్నికల విధానాన్ని ప్రశ్నిస్తోంది. ఎన్నిసార్లు భంగపడినా బుద్ధి రావడం లేదు. దాయాది పాకిస్తాన్ గురించి ఐక్యరాజ్య సమితిలో మన దౌత్యవేత్త భవిక మంగళనందన్ మాట్లాడిన మాటలివే. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఆర్టికల్ 370 రద్దును తప్పుపట్టారు. 2019లో భారత్ ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకుని శాంతి స్థాపన ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కాశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. షరీఫ్ కామెంట్స్ కు భవిక గట్టిగా స్పందించారు. ఐక్యరాజ్య సమితి దురదృష్టవశాత్తు అవాస్తవాలను వినాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ సుదీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతోందని మండిపడ్డారు. అలాంటి దేశం హింస గురించి మాట్లాడడం వంచనే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ధ్వజమెత్తారు భవిక. 20 నిమిషాల పాటు ప్రసంగించిన నవాజ్ షరీఫ్ పాక్లోని సమస్యల గురించి ప్రస్తావించలేదు. అలానే పాకిస్తాన్లోని సమస్యలే లేవా అంటే గత నెలలోనే పాక్లో 59 ఉగ్రదాడులు జరిగాయి. 84 మంది చనిపోయారు. బలూచిస్తాన్లో ఏర్పాటువాది సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విధ్వంసానికి తెగపడుతోంది. అక్కడ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థికంగా అతలాకుతలమవుతోంది. ఈ సమస్యలు వదిలేసి ఉదయం లేస్తే కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అంటూ భారత్పై విమర్శలు చేయడమే పనిగా మారిపోయింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు. 60% పైగా పోలింగ్ నమోదైంది. భారత్లో చాలా ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ కంటే ఇది ఎక్కువ. కాశ్మీర్ ప్రజలు నిజంగానే ఇబ్బంది పడితే ఈ స్థాయి ఓటింగ్ జరిగి ఉండేది కాదు. కానీ 6 నెలల క్రితం జరిగిన పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన అరాచకాలు, రిగ్గింగ్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తంగా ఓటర్లకు కంటే గెలిచిన అభ్యర్థులకు పడిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి విచిత్రాలన్నీ పాకిస్తాన్లో చోటు చేసుకుంటే అక్కడ ప్రభుత్వం మాత్రం భారత్పై విషం కక్కుతూ ఉంటుంది. ఎన్నిసార్లు భంగపడినా బుద్ధి రావడం లేదు.